ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం. గొప్ప దేవా మీకు స్తోత్రం. గొప్ప రక్షకుడా మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ మీకు వందనాలు 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 తండ్రి. స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. ఆశ్చర్యకరుడా, బలవంతుడా, శక్తిమంతుడా, అద్భుతాలు చేయగలిగినటువంటి దేవాతి దేవ, ఆశ్చర్య కార్యములు జరిగించగలిగినటువంటి దేవాతి దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుతున్న ప్రియా పరలోకమ తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్చర్యకరుడివి, బలవంతుడివి ప్రభువా, మీకు వందనాలు. మా కొరకై ఈ లోకానికి వచ్చిన తండ్రి అయా, మమ్మలను బ్రతికించగలిగిన దేవుడివి, మమ్మలను జీవింప చేయగలిగిన దేవుడివి, మమ్మలను నడిపించగలిగిన దేవుడివి నాయనా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం రాజా. మాలో ఏమీ లేదు ప్రభువా, నీకు మాత్రము తండ్రి. నువ్వు సమస్తమును చేయగలిగినటువంటి దేవతి దేవుడివి. నమ్మి ప్రార్థన చేస్తున్న ప్రభా, విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఈ పునరుద్ధాన దినంలో ప్రభా అయ్యా నాకు మొరపెట్టుము, ఉత్తరమిస్తానన్న దేవుడివి. మేము ప్రార్థించేవారమే. మీరు వెళ్ళిన నామములో ప్రార్థించనమన్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్నారు. వెదకుడి మీకు దొరుకును అన్నారు. ప్రభా మేము అడిగేవారమే, మేము వెతికేవారమే, మేము ప్రార్థించేవారమే తండ్రి. మీ స్తోత్రములు స్తోత్రములు తండ్రి. అయ్యా ఈ దినములు ఎక్కడైతే మీ ఆరాధన జరుగుతున్నదో, ఎక్కడైతే మీ సన్నిధిలో ఉన్నదో, ఎక్కడైతే మీ సేవకులు ఉన్నారో, ఎక్కడైతే విశ్వాసులు ఉన్నారో ప్రభువా మీరు అక్కడ ఉండండి తండ్రి. మీ ఆత్మచేత నింపండి, మీ పరిశుద్ధాత్మతో నింపండి రాజా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. సహాయం చేయండి. ఇంకా రావాల్సిన బిడ్డలు ఆయన త్వరగా తోలుకురండి ప్రభువా. మీకు వందనాలు. ఆరాధనంతట్లో మీరు తోడుగా ఉండండి. ప్రార్థన ద్వారా నాయన మీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో నా తండ్రి వెళ్ళిస్తున్నటువంటి సాక్ష్యాల ద్వారా ప్రభా మీకు స్తోత్రాలు. అయ్యా వెళ్ళిస్తున్నటువంటి కానుకల ద్వారా మీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా మీ మాటనే దయచేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా ప్రభా మీ మాటలే మాట్లాడటానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడు 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 అని నిత్యము వేలాది దూతలతో కొనియాడబడుతున్న ప్రియా పరలోకమ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకు వందనాలు తండ్రి. ప్రార్థన అంతట్లో మీరు తోడుగా ఉండండి. మీ అభిషేకాన్ని నాపై ఉంచండి. దుష్టుని బంధించండి, దురాత్మను బంధించండి. చీకటి శక్తులు యేసుక్రీస్తు నామములో తొలగి పోవుని కాకుండా తండ్రి. సంఘటనను గడిబిడి చేస్తున్నటువంటి దురాత్మను యేసు నామములో బంధించబడును గాక. నాయనా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, కనికరించండి. ప్రార్థన అంతట్లో మీరు తోడుగా ఉండమని, మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధనా నీ సన్నిధిలో అందుకో నా యేసయ్యా. ఆరాధనా నీ సన్నిధిలో అందుకో నా యేసయ్యా. నా జీవితం నీకంకితం, నా జీవితం నీకంకితం చేయుచున్నాను నా యేసయ్యా. చేయుచున్నాను నా యేసయ్యా. ఆరాధనా నీ సన్నిధిలో అందుకో నా యేసయ్యా. ఆయన పరిశుద్ధుడు. ఆయన దగ్గరకు వచ్చిన బిడ్డలు కూడా పరిశుద్ధంగా ఉంటారు. ఆయన నీతిమంతుడు. ఆయన ప్రేమిస్తున్నటువంటి బిడ్డలకు కూడా నీతిమంతులుగా ఉంటారు. హల్లెలూయా. విన్నాను నీ బోధలెన్నో, కన్నాను నీ అద్భుత కార్యములెన్నెన్నో. విన్నాను నీ బోధలెన్నో, కన్నాను నీ అద్భుత కార్యములెన్నెన్నో. నీ రక్షణనే పొందితిని, నీ రక్షణనే పొందితిని. ఈ సేవకునిగా నన్ను అభిషేకించు దేవా. ఆరాధనా నీ సన్నిధిలో
ఆయన పరిశుద్ధుడు. ఆయన ప్రేమిస్తున్నటువంటి వారు కూడా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. దేవుడి మందిరంలో ఉన్నటువంటి మనము, దేవుడి సన్నిధిలో ఉన్నటువంటి మనము, దేవుడిని ఆరాధిస్తున్నటువంటి మనము స్థిరపరచము నా విశ్వాసమును మాదిరిగా ఉంచుమయా లోకమునకు ప్రభువా. స్థిరపరచుము నా విశ్వాసమును మాదిరిగా ఉంచుమయా లోకమునకు ప్రభువా. ఏది ఏమైనా నీ కోసమేనో, ఏది ఏమైనా నీ కోసమేనో, నిలకడగా ఉండగను దీవించుము ప్రభువా. ఆరాధన నీ సన్నిధిలో అందుకో నా యేసయ్యా. ఆరాధన నీ సన్నిధిలో అందుకో నా యేసయ్యా. నా జీవితం నీకంకితం, నా జీవితం నీకంకితం చేయుచున్నాను నా యేసయ్యా. చేయుచున్నాను నా యేసయ్యా. ఆరాధన నీ సన్నిధిలో అందుకో నా యేసయ్యా. హల్లెలూయా. దేవా నిన్నే నే కొనియాడెదన్, దేవా నిన్నే నే కొనియాడెదన్, దేవా నీకే, దేవా నీకే, దేవా నీకే నా స్తుతి పాడెదన్, దేవా నీకే నా స్తుతి పాడెదన్, దేవా నిన్నే నే కొనియాడెదన్, దేవా నిన్నే నే కొనియాడెదన్, దేవా నీకే, దేవా నీకే, దేవా నీకే నా స్తుతి పాడెదన్, అదే దేవా నిన్నే. దేవా నీకే నా స్తుతి పాడెదన్. చెప్పబడ్డారు. దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మహిమపరచాలి. ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన పరమతండ్రి కనుక, ఆయనను బాగు చేయగలిగిన ఏ సర్వస్వం ఇచ్చాడు. చెప్పండి. కనీసం కూడా ఆపత్కాలంలో ఆయనని ఆదుకునే దేవుడు. ఆయన నడిపించేది యేసయ్య. ఆమేన్.
నడిపిస్తున్నావు వ్యాధి బాధలకు తోడై ఉండి పక్కకిస్తావు వెంటపడిన వేళ తోడై ఉండి నడిపిస్తున్నావు వ్యాధి బాధలకు తోడై ఉండి పక్కకిస్తావు దుఃఖాలను దూరం చేశావు దుఃఖాలను దూరం ఈ చేశావు సుఖభాగాన్ని దూరం చేసేసాడు. నీకే వందనం మహోన్నతుడా నీకే మహాగణుడా, మహాగణుడా, మహాగణుడా నీకే వందనం. మహాగణుడా నీకే వందనం. దేవాని దేవుని ఆరాధన దేవాని దేవుని ఆరాధన దేవానికే 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 ఆరాధన చెప్పడు దేవానికే ఆరాధన దేవానికే దేవుని ఆరాధన పరిశుద్ధుడా దేవుని ఆరాధన దేవానికే 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 నా
సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని. నీలో నీవుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందెను. నీలో నీవుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందెను. ఆహారాధన్యత ఓహోరా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహారాధన్యత ఓహోరా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా విశ్వ మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారితిని. ఆహారాధన్యత ఓహోరా భాగ్యము. ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఏమని వివరించగలవా? పరిశుద్ధాత్ముని వివరించను. నాదన్యత ఓహో నా భాగ్యము. ఏమని వివరింతును, అందరం ఏమని వివరింతును. నాదన్యత ఓహో నా ఏమని వివరింతును. ఏమని వివరింతును. ఏమని వివరింతును. నాదన్యత
యేసయ్యా 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 హల్లెలూయా ఆగేద యేసునితో నా జీవిత కాల అందరూ నా జీవిత కాలం అంతా పాడాలి రైట్ బ్రతుకుట క్రీస్తే కాబట్టి వేరే అంత సాక్షి
సాక్షిగా నేను పౌలు వలె మార్గాను పౌలు వలె సాక్షిగా నేను నిలబడతాను. బ్రతుకుట చేసే నావైతే మేలే, బ్రతుకుట చేసే నావైతే మేలే, క్రీస్తు హతసాక్షిగా మారినా, ఆమేన్. క్రీస్తు హతసాక్షిగా మారినా, పౌలు వలె సాగినా. నా జీవిత కాలమంతా నీ సాగిన యేసునితో. నా జీవిత కాలమంతా యేసుతో నడవడం. తేలిగా వలె సాగినా. యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగిన యేసునితో. అందరూ నీ సాగిన యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవేనా. కళ్ళు మూసుకొని మన రుణస్థాలు దేవుని వైపు చూస్తూ అరణ్యములో ఆగరు ప్రార్థన చేసింది. అరణ్యములో తన కుమారుడు కొరకు ఆగరు కన్నీరు కార్చింది. చనిపోతున్నటువంటి బాలుడిని, చనిపోతున్నటువంటి చిన్న బిడ్డను దేవుడు బ్రతికించాడు. అదే మన నీలో ఉంటే, అదే ప్రార్థన తల్లిదండ్రుల్లో ఉంటే నీ కుమారుడిని బ్రతికించడా? తప్పిపోతున్నటువంటి కుమారులను దేవుడు బ్రతికించడా? ఒక్కసారి గమనించండి. ఈరోజు మన బిడ్డలు మన చేతి నుండి వెళ్ళిపోయాడంటే మన చేతిలో ఉండటం లేదంటే కారణం. కనుక ఈరోజు దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమ ఘనత పరుడని పాట. ఓకే ఓకే రైట్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త, ముక్తిదాత, సృష్టికర్త, ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా.
ఆయన స్వస్థపరిచాడు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. దేవా నీ ప్రశస్తమైన నామానికి స్తోత్రములు ప్రభువా. నిన్ను స్తుతించటం వల్ల యేసు నామములో దయ్యాలు పారిపోవుగా. నిన్ను స్తుతించటం వల్ల ఇక్కడ ఎవరైతే బలహీనులు ఉన్నారో యేసు నామములో బలహీనత పారిపోవుగా. యేసు నామములో అనారోగ్యత పారిపోవుగా. సాతానికి తావులేదు ఇక్కడ, సాతానికి తావులేదు ఇక్కడ. ప్రభా ఎవరైతే నాయన బలహీనులు ఉన్నారు యేసు నామములో బలము పొందుకున్నారు గాక, యేసు నామములో స్వస్థత పొందుకున్నారు గాక. ఏలియా ప్రార్థన ఆకాశం నుండి అగ్ని కురిపించిన దేవుడు మీ సన్నిధిలో ఈ దినమున ఆకాశం నుండి దేవుడు అగ్ని కురిపిస్తున్నాడు. The name of Jesus, the healing of power, the healing of power. యేసు నామములో మీ కార్యములు జరుగును గాక, యేసు నామములో మీ అద్భుతములు జరుగును గాక. ప్రభువా మీ కార్యములు జరిగిస్తుంది, ప్రభువా మీ కార్యములు జరిగిస్తుంది.
ప్రభువా మీ కార్యములు జరిగించండి. ప్రభువా మీ కార్యములు జరిగించండి నాయన. నువ్వు లేకపోతే మేము బ్రతకలేము ప్రభువా. నువ్వు లేకపోతే మేము జీవించలేవు. ఆకాశం వైపు చూస్తున్నా నాకు ఆధారం నీవేనని. ఆకాశం వైపు చూస్తున్నా నాకు ఆధారం నీవేనని. నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా, నా కాపరి నీవయ్యా, నా ఊపిరి నీవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే దరికెళ్ళను. నీవు లేకుంటే చేయగలను, నీవు రాకుంటే దరికెళ్ళను. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆధారము. నీవే నీవే నా అతిశయము, నీవే నీవే నా ఆధారము. యేసయ్యా 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 యేసయ్యా. వాడు లేకుండా జీవించలేవు, నువ్వు లేకుండా జీవించలేవు, నువ్వు లేకుంటే బ్రతకలేవు, బ్రతకలేవు. యేసయ్య మాతో ఉన్నాయా. ఎంతో మంది జ్వలగీలు, ఎంతో మంది ఎంతో మంది హాస్పిటల్, ఎంతో మంది శాంతి లేక యవనస్తులను పాడు చేస్తున్నాడు, యవనస్తులను పాడు చేస్తున్నాడు. యవనస్తులని దగ్గరికి రాకుండా, యవనస్తులని దగ్గరికి రాకుండా పాడు చేస్తున్నాడు. వాడి పన్నాగాలు యేసు నామములో కాలిపోదు, వాడి దుష్టి క్రియలు యేసు నామములో కాలిపోదు. అయినా మీకు స్తోత్రము. ఈ మందిరము పడిన దుష్టుడు చేస్తున్న దుష్ట ప్రయోగాలు, దురాత్ములు చేస్తున్న దుష్ట ప్రయోగాలు యేసు నామములో కాలిపోవును గాక, యేసు నామములో బంధించబడును గాక. నిన్ను ప్రేమించు వారిని పిలుచు, నిన్ను ప్రేమించు వారిని పిలుచు, నువ్వు ప్రేమించు వారిని నా తోడుగా ఆయన చేయి పట్టి నడిపించే దేవుడు, ఆయన తోడుగా ఉంటే నడిపించే దేవుడు. నా చేయి పట్టి నడుపువాడవే,
ఆలోచన ఏ ద్వారా ఎక్కడ ఆయనే తుల్యము యెహోవా నీవే యేసయ్యా. అందరం అన్నాం ఖచ్చితంగా కలిసి పాడదాం. యేసయ్యా 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 కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే హృదయము పగిలే వేదనలోన కన్నీరు పొందే పరిస్థితుల్లో కూడా ఆయన ఓదార్చే దేవుడు, ఆయన ఒడిలో చేర్చుకునే దేవుడు. అందరూ ఎంతో కన్నీరు ఇందాక మనం సాక్ష్యం విన్నాం. సంతోషం గారి సాక్ష్యం చెప్పింది, అయ్యో ప్రభా నా కుమారుడికి ఏంటి ఈ స్థితి అన్నప్పుడు ఆయన ఓదార్చాడు, ఆయన ధైర్యపరిచాడు, ఆయన తోడుగా ఉన్నాడు, ఆయన ధైర్యాన్ని ఇచ్చాడు. చేతి ఓదార్చువాడా. అందుకు yes, ఆయన ఒడిలో చేర్చి ఓదార్చే అందరూ ఓదార్చువాడా, కన్నీరు తుడచిన కన్న తండ్రివే, నా కన్నీరు తుడచిన కన్న తండ్రివే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవా, ఈ ఘనమైన నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. నువ్వు గొప్ప దేవుడు అని, నమ్మదగిన దేవుడు అని, యథార్థవంతుడు అని, నమ్మకస్తుడు అని, న్యాయవంతుడు అని నమ్మి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మా ప్రార్థన ఆలకించండి, ప్రార్థనకు ప్రతిఫలములు దయచేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఒకందరము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, మనము దేవుని మందిరంలో ఉన్నప్పుడు మన మనస్సంతా కూడా మందిరము పైన ఉండాలి. మన మనస్సంతా కూడా వాక్యం మీద ఉండాలి. దైవ సేవకుడు ఏ మాట అయితే పలుకుతుందో ఆ మాట మీద నీ మనస్సు ఉండాలి. అప్పుడు యెహోవాని ప్రేమించువారులా రిజలా, అప్పుడు యెహోవాని ప్రేమించువారులారా శుడుతనాన్ని విసర్జించుకుంటారు. హల్లెలూయా. శుడుతనాన్ని ఎవరు విసర్జించుకుంటారు? శుడుతనాన్ని ఎవరు పారదోడతారంటే దేవుణ్ణి ప్రేమించువారు. ఆమేన్. ఎవరిని ప్రేమించువారు? దేవుణ్ణి ప్రేమించువారు. గట్టిగా చెప్పకూడదా? అందుకంటే దేవుణ్ణి ప్రేమించుడి ప్రేమించుడు అనకూడదా? ఓకే ఓకే, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించండి. యెహోవాని ప్రేమించు వారులారా చెడుతనాన్ని విసర్జి. అయితే చెడుతనం అనేటటువంటి కొన్ని ఉంటాయి. నేను చాలా ఉన్నాయి కానీ ప్రాముఖ్యమైనవి నువ్వు చూపెడతాను. మీరు రాసుకునేవాళ్ళు రాసుకోండి. మొదటిది ఏంటంటే మనిషిని పాడు చేసేది నెంబర్ 1 దురాశ. అలా చెప్పండి. మొదటిది ఏంటి? దురాశ. అంటే దురాశ మీద ఎప్పుడైతే మనకు ఆశ కలిగిద్దో, దురాశ వైపు ఎప్పుడైతే మనము చూస్తామో అప్పుడు మనము దేవుణ్ణి ప్రేమించలేము, దురాశను ప్రేమిస్తాం. మొదటిది ఏంటది? దురాశ. రెండవది ఏంటంటే చూడండి, అసూయ. మనలోకి ఎప్పుడైతే అసూయ వస్తుందో ఎదుటి మనిషిని ప్రేమించలేము, దేవుణ్ణి ప్రేమించలేము. హల్లెలూయా. రెండవది ఏంటంటే అసూయ. ఇక మూడవది ఏంటంటే కామం. మనిషి మీద ఉన్నటువంటిది
అంటే చాలా ఉన్నాయి. ఇంకా అహంకారం ఉంది. ఇంకా చెప్పుకోవాలంటే 17 ఉన్నాయి. వాటిలో ప్రాముఖ్యమైనవి 7 ఉన్నాయి. అవన్నీ చెప్పటానికి మనకిప్పుడు సమయం సరిపోదు కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేయండి. మొదటిది ఏంటది? దురాశ. అసలుకి ఈ దురాశ ఎట్లా కలుగుద్ది? ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో దురాశ ఎట్లా ఉంటుందో చూద్దాం. 4వ అధ్యాయంలో 18వ వచనము 19వ వచనం చదువుదాం. దురాశ వారైతే ఏంటంట? వారైతే అంధకారమైన మనస్సు గలవారే వారి హృదయము కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములోని వేరుపరచబడిన వారే తన మనసునకు కలిగిన అది పనికి మాలినది అనుసరించి అది అర్థమైందా? ఇప్పుడు మొదటిది ఏంటి? దురాశ కలిగినప్పుడు ఈ దురాశ ఏం చేస్తానంటే మనిషిని నాశనం చేస్తుంది. మనిషిని నీతిలో నుంచి, మనిషిని యథార్థతలో నుంచి, మనిషిని మంచితనములో నుంచి ఈ దురాశ ఏం చేస్తారంటే పనికి మాలిన వాటన్నిటి నుంచి. అక్కడ ఏమనుందంటే అజ్ఞానము చేత, అంటే పాపిష్టి జ్ఞానం, జ్ఞానము కాదు అది. ఏ జ్ఞానం అంట? అజ్ఞానము కలిగి దేవుని వలన కలుగు, అది చూసారా? దేవుని వలన కలుగు జీవములో నుండి, అది ఎందులో నుంచి వేరుపరిచింది? దురాశ. ఎందులో నుంచి బయటికి తీసుకొచ్చింది? దురాశ. ఈరోజు నీవు ఏ దురాశ కలిగి ఉన్నావు? ఈరోజు లోకంలో ఉన్నటువంటి దాని మీద ఏ ఆశ కలిగి నువ్వు ఉన్నావు? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున దురాశ ఏం చేసింది? అజ్ఞానములోకి నడిపించింది. జ్ఞానములో జీవిస్తున్నటువంటి నీవు, దేవునిలో జీవిస్తున్నటువంటి నీవు, దేవునితో సంబంధం కలిగినటువంటి నీవు ఎక్కడ నడిపించింది? దురాశ. ఈ దురాశ ఉన్న వాళ్ళు దేవుణ్ణి ప్రేమించలేరు. హల్లెలూయా. ఈ దురాశ కలిగిన వారు దేవుని దగ్గరికి రాలేరు. వారు దేవుణ్ణి ప్రేమించలేరు. వారు దేవుణ్ణి ఆరాధించలేరు. వారు దేవుణ్ణి స్తుతించలేరు. వారు దేవుణ్ణి ప్రేమించలేరు. దేవుణ్ణి ప్రేమించిన వారు ఎవరంటే దురాశ కలిగినటువంటి వారు. అజ్ఞానం కలిగినటువంటి వారు ఎవరంటే దేవునికి దూరమైనటువంటి వారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఈరోజు నీ దురాశ ఎలా ఉన్నది? ఒకవేళ ఈ వాక్యం ఇచ్చినటువంటి నీవు, అయ్యో ప్రభువా, నేను దేవునికి దూరముగా ఉన్నానేమో, నాలో దురాశ ఉన్నమేదో కొట్టివేయి అని ప్రార్థన చేయి. ఆ ప్రార్థన కూడా ఎలా ఉండాలో తెలుసా? అలాగా ప్రార్థన చేస్తే దురాశలో నుంచి తొలగించమని నువ్వు ప్రార్థన చేస్తే నీకేమొస్తుందో తెలుసా? చూడండి. అది కూడా 10వ అధ్యాయము 13, రోమా పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. ఈ దురాశ వరకు నువ్వు ప్రార్థించినప్పుడు నీలో ఉన్న దురాశను పారదోలటానికి అపొస్తలుడైన పౌలు గారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రోమా సంఘముతో మాట్లాడుతున్నటువంటి ఈ రోజు ఎవరిలోనైనా దురాశ ఉంటే ఇదిగో ఈ ప్రార్థన నువ్వు చేయి. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో అది రక్షణ. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని బిడ్డలారా, దురాశ కొరకు ఎవరి నామంలో ప్రార్థన చేయాలి? ప్రభు నామములో. హల్లెలూయా. ప్రభు నామములో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభు నామములో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? ఏమి ఇస్తానంటున్నాడు? రక్షణ ఇస్తానంటున్నాడు. ఓకే, ఇక్కడ 19వ వచనం చదువుతాం. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం చదువుతాం. ఇందాక చెప్పాక నీలో దురాశ పోవాలంటే ప్రార్థన లేని జీవితం ఎండిపోయిన చెట్టు.
ప్రార్థన లేని జీవితం ఎండిపోయిన ఎండి జాప. వారు సిగ్గులేని వారయ్యుండి వామ్మో, సిగ్గులేని వారు ఎవరో తెలుసా? దురాశ కలిగిన వారు. అమ్మ నేను అంటలేదు, నేను ఎవరిని మనసు చేయలేదు, నాకు సంబంధం లేదు. ఇదివరకు అనుకున్నానేమో, ఒకవేళ నేను చేతిలో ఉన్నాను ఇదివరకు, కానీ ఇప్పుడు మాత్రము నేను ఎవరి గురించి ఎవరి వైపు చూసి కానీ నీ దురాశ నిన్ను నాశనం చేస్తుంది, నీ దురాశ నేను దేవునికి దూరం చేస్తుంది, నీ దురాశ సంఘానికి దూరం చేస్తుంది, నీ దురాశే ఆశీర్వాదానికి దూరం చేస్తుంది, నీ దురాశే అభివృద్ధికి దూరం చేస్తుంది, నీ దురాశే నీ పలుపుకు దూరం చేస్తుంది. వారు ఏం లేని వారంట? సిగ్గు లేని వాడిని ఎవరంటారు తెలుసా? సిగ్గు లేని వాడని ఎవరంటారో తెలుసా? నేను అంటలేదు, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తారు, పౌలు గారు చెప్తారు, ఓ ఎఫెసీ సంఘమా, ఓ ఎఫెసీ సంఘమా, వారు సిగ్గులేని వారు అయ్యుండి నానా విధమైన, చూసారా ఏ విధమైన? నానా విధమైన దేని చేత? అపవిత్రము చేత. ఏ ఆశ అంట? అది నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, నేను ఇది సంపాదించాలి, నా కోట్లు కావాలి, నా డబ్బులు కావాలి. నేను ఒక ఛాలెంజ్ చేస్తాను. చాలా మంది ఏం చేస్తారంటే ఈ డబ్బులు కింద పడ్డప్పుడు ఇలా పడతాయి. చూడండి, ఇది ఒక సైడ్ పెట్టినాను, ఒక సైడ్ పెట్టాను. ఇవి ఉన్నాయి కదా, ఇదేంటిది? ఏంటిది? ఇది అంత పేపరే. దీన్ని ఇట్లా కింద పడిపోతుంది. ఇట్లా కింద పడిపోయిన తర్వాత వాము తీసి దబదా పెట్టేది అనుకుంటా. దీన్ని ఏమైందండి? ఏమైంది? ఏం చేశారు? దబా దబా కళ్ళకు అద్దుకుంటారు. నేనైతే తొక్కి వేస్తాను. డబ్బును ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేరు. హల్లెలూయా. డబ్బును ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేరు. నువ్వు దేవుణ్ణి ప్రేమించాలంటే ఇదిగో దురాశకి సిగ్గులేని వాడయ్యుండి నానా విధమైన అపవిత్రాత్మ ఎప్పుడు వచ్చిందో తెలుసా? అపవిత్రాత్మను ఎప్పుడు పొందుకున్నావో తెలుసా? అపవిత్రాత్మ చేతను అది ఏ ఆశ అంట? పాపిట్టి ఆశ. ఆశను వదిలిపెట్టండి, దానికి దూరముగా ఉండండి, దానిని త్రొక్కివేయండి, దాన్ని ప్రారదోలండి. అందుకన్నాడు యెహోవాను ప్రేమించువారులారా. చెడుతనం. ఈరోజు ఎవరైతే యెహోవాను ప్రేమిస్తున్నారో, ఈరోజు ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో, దేవుణ్ణి ఆరాధిస్తున్నారో, వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారో వారే దేవుణ్ణి ప్రేమించేవారు. చదువు తర్వాత తమకు తామే ఎవరు చేశారు? ఎవరు జడగొట్టారు? ఇవాళ ఒక వ్యక్తి చెడిపోవటానికి చెప్పండి, ఒక బిడ్డ నాశనం కావటానికి చెప్పండి, ఒక బిడ్డ నాశనం కావటానికి అయ్యగారా తమకు తామే. ఎందుకు వచ్చిందో తెలుసా? దురాశ. ఎందుకు వచ్చిందో తెలుసా? దురాశ. ఎప్పుడైతే నీలోకి దురాశ వచ్చిందో, ఎప్పుడైతే నీలోకి దురాత్మ వచ్చిందో, ఆ దురాత్మ చేత మనమంతలా తనకు తానే నీ ఇంట్లోకి ఎవరు తీసుకొచ్చారు చెడు? నీ ఇంట్లోకి ఎవరైనా తీసుకొచ్చి పెట్టారా చెడుని? ఎవరో పెట్టరు. నేను ఎవరు నాశనం చేశారు? ఇప్పుడు దురాశ ఎందుకు వచ్చింది? తమకు తామే వ్యభిచారానికి, కామకత్వానికి, తమకు తామే కామకత్వానికి ఎవరు అప్పగించుకున్నారు? ఈరోజు ఎందుకు భార్యాభర్తలకి గొడవ వస్తుంది? ఈరోజు ఎందుకు తండ్రి కొడుకులకి గొడవ వస్తుంది? ఈరోజు ఎందుకు తల్లి కూతురికి గొడవ వస్తుంది? ఈరోజు ఎందుకు అన్నదమ్ములకు గొడవలు వస్తున్నాయి? ఈరోజు ఎందుకు అక్క చెల్లెలకి గొడవలు వస్తున్నాయి? ఈరోజు ఎందుకు అత్త కోడలకి గొడవలు వస్తున్నాయి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేయండి. దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని శక్తి నీలో ఉంటే, నువ్వు దేవుని వైపు చూస్తే గట్టిగా సపోర్ట్ కొట్టండి. దేవుని నామం ఎవరు చెడగొట్టారు? నేను నీ గృహం ఎవరు చెడగొట్టారు? నీ గృహాన్ని?
ఎలా వచ్చిందంట? ఏంటి మొదటిదేంటి? ఇప్పుడు మొదటిదేంటి? దురాశ. ఎలా వచ్చింది? దురాశకు మనమే దానిని చెప్పండి, మనమే దాన్ని తెచ్చుకున్నాం, మనమే దాన్ని అప్పగించుకున్నాం. దేనికి అప్పగించుకున్నామంటే దురాశకు అప్పగించుకున్నాం. ఆ దురాశకు అప్పగించుకున్నప్పుడు పౌలు గారు రోమ సంఘముతో మాట్లాడతాయి, నీకు రక్షణ రావాలంటే ఆయన నామములో, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, పడ నమ్మితే చాలు నీవు పొందుకుంటావు రక్షణ. అవే పడాలి, నమ్మితే చాలు నీవు పడాలి. పొందుకుంటావు రక్షణ. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఎవరైతే యేసు నామములో, ప్రభు నామములో ప్రార్థన చేస్తారో వారే అది. నిన్ను ఎవరు చెడగొట్టలా, దురాశలోకి ఎవరు నడిపించలా. ఇది మొదటి మాట. ఇక రెండో మాట ఏంటో తెలుసా? అసహించుతాను. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. చాలా అద్భుతంగా ఉంటుంది. అమ్మ, ఇక్కడ నేను చెప్పే మాటలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటలు మీకు చెప్తున్నాను. ఓకే, రైట్, చదువుదాం. ప్రభు దయాళుడని గట్టిగా సబ్జెక్ట్లో కొట్టాడు. ఏం చూడాలంట? రుచి. రుచిలో చాలా రకాలు ఉన్నాయి. మటన్ రుచి ఉంది, చికెన్ రుచి ఉంది, పప్పు రుచి ఉంది, ఏమండి వంకాయ రుచి ఉంది. వీటన్నిటికంటే ఆంధ్ర మాతని గోంగూర చెట్టు ఇట్లా రుచి. ఆ రుచి దేనికి సాదృశ్యం అంటే మన కడుపుకు తింటాయి. ఆ రుచి దేనికంటే మన ఆకలను తీర్చడానికి. గట్టిగా సపోర్ట్ కొట్టండి. ఉండొచ్చు, తినొచ్చు, ఇష్టమైన ఆహారం భుజించవచ్చు, కానీ దీనికి తోడు ఏది ఉండాలి అంటే ప్రభువు దయాళుడని. అది ఈ రుచినండి, ప్రభు దయాళుడని రుచి అంట. ప్రభుని ప్రేమించటం రుచి, ప్రభుని ఆరాధించటం రుచి. ప్రేమించేదం అధికముగా ఆరాధించు, ఆశక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధించు, ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు, పరిపూర్ణమైన మనసు, పూర్ణ బలముతో పరిపూర్ణమైన బలముతో ప్రేమించేదను. ఆమేన్. పూర్ణ మనసుతో ఆమేన్. ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను. ఆరాధన 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 ఎబినేజరే ఇంతవరకు కాల్చిన దేవుడే. ఎబినేజరే, ఎబినేజరే వరకు. ఆమేన్. ఆయన ప్రేమిస్తే నిన్ను ఆపుకునే దేవుడు. ఆయన ప్రేమిస్తే నిన్ను కాపాడే దేవుడు. ఆయన స్మరిస్తే ఆమేన్. ఆదుకున్నావే అయ్యా ఆదుకున్నావే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ మాట అర్థమైందా? ఆ మాట అర్థం. అయ్యా, ఇంతవరకు ఆదుకోలేదా దేవుడు నిన్ను? ఏమండి, ఆదుకోలేదా దేవుడు నిన్ను? ఇప్పటి వరకు, ఈ రోజు వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, నువ్వు ఎవరితో ఎన్ని తిట్లు తిన్నా, నీ శరీరానికి ఎన్ని గాయాలైనా కూడా ఈ రోజు వరకు
9:45 వరకు 2021 సంవత్సరము ఈరోజు 1వ తారీఖు ఆగస్టు నెలలో ఆదివారంలో ఉన్నటువంటి ప్రభువా, అందరం అన్నామా? ఎబినేజరే ఎబినేజరే అందరం అన్నామా? అందరం దయచేసి ఇక్కడి నుంచి అందరం అన్న ఎవరు మేనతో మీరు కలిసి పాడాలి. ఎబినేజరే అందరు కలిసి ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఇంతవరకు ఆదుకున్నావే. ఎప్పుడు ఆయన దయాళుడని నీవు రుచి చూసి ఉన్న ఎడల ఆయన దయాళుడు కనుక ఆయన ఇంతవరకు ఆదుకున్న దేవుడు. హల్లెలూయా. ఆయన ఇంతవరకు ఆదుకున్న దేవుడు ఏమన్నాడు? ఆయన దయాళుడని నీవు రుచి, అక్కడ చదువు, రుచి చూసింది ఎడల. Praise the Lord. నువ్వు దేవుడిని రుచి చూస్తే, నువ్వు దేవుడి వైపు చూస్తే, అదే మొదటి మాట ఏంటి? ఇందాక అక్కడ ఫస్ట్ చెప్పింది దురాశ, దుష్టుని. ఆయన రుచి చూస్తే, ఆయన నీలో ఉంటే, ఆయన నీతో ఉంటే దేన్నంట సమస్తమైన దుష్టత్వమును, అబ్బా, కపటాలు, వేషధారణ, అసూయను, అబ్బాబాబాబా, అది దూషణ మాటలు. నువ్వు మాట్లాడే మాటలోనే ఉన్నది. నువ్వు మంచి మాట పలికితే వారికి ఆశీర్వాదము, నువ్వు మంచి మాట పలికితే వారికి దీవెన రావాలి. అంతేకాని ఆవిట్లా ఇవన్నీ విడిచిపెట్టాలి. మళ్ళీ మొదటి నుంచి చదువు. నీవు రుచి చూచి ఉన్న ఎడల, నీవు ఆయన దయాళుడని, ఆయన నిజమైన దేవుడని, ఆయన ఎబినేజరే అని నువ్వు నమ్మిన ఎడల, రుచి చూసి ఉన్న ఎడల ఏమేమిటి? మొదటైతే అది మొదటిది ఏంటది? దుష్టత్వం. అంటే ఇది మనిషిలో ఉంది. రెండోది కపటాలు, ఇది మనిషిలో ఉన్నది. వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలు. 5 విషయాలు మనిషిలో దాగి ఉన్నాయి. ఈ 5 విషయాలు పోవాలంటే యేసు నామములో ప్రార్థన చేయాలి. యేసు నామములో ప్రార్థన చేయాలి. యేసు నామములో ప్రార్థన చేయాలి. ఏలియా ప్రార్థించగా, పాడదాం. ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని పంపే. ఏలియా ప్రార్థించగా ఆకాశము నుండి అగ్నిని పంపే. పరిశుద్ధాత్ముడా దిగిరమ్మయ్యా, పరిశుద్ధాత్ముడా దిగిరమ్మయ్యా, పరిశుద్ధాత్ముడా దిగిరమ్మయ్యా. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధ ఆత్మతో ప్రార్థించినప్పుడు, ఏలియా ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగాడు. మోషే ప్రార్థించినప్పుడు, ఇప్పుడు పాడాడు. మోషే ప్రార్థించగా కురిపించి, ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోవా ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. వారిద్దరు కూడా రుచి చూసి ఆయన దయాళుడని, వారిలో ఏ కపటం లేకుండా ప్రార్థన
ఆకాశం నుండి ఇశ్రాయేల్ ప్రజలకి మన్నాని కురిపించాడు. శత్రు సైన్యం మీద యుద్ధములో గెలవటానికి ఆయన దయాళుడని ఆయనకు ప్రార్థించినప్పుడు యెహోషువ సూర్యచంద్రుని ఆపించగలిగినటువంటి ఈరోజు నేను అడుగుతున్నాను, నీలో అసూయ ఉండి ప్రార్థన చేస్తున్నావా? కపటం ఉండి ప్రార్థన చేస్తున్నావా? భేదాల నుండి ప్రార్థన చేస్తున్నావా? ఎక్కడ మాటలు అక్కడ చెప్పి ప్రార్థన చేస్తున్నావా? ఆ ప్రార్థనకు ప్రతిఫలము రాదు. ఆ ప్రార్థనకు ప్రతిఫలము రాదు. పైగా నువ్వేమవుతావంటే కృంగిపోతావు. పైగా నువ్వేమవుతావంటే పడిపోతావు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నువ్వు పడిపోకుండా ఉండాలంటే నువ్వు పడిపోకుండా ఉండాలంటే అసూయతో ప్రార్థన చేయొద్దు. ఎదుటివారి మీద కపటాలతోటి నువ్వు ప్రార్థన చేయొద్దు. నువ్వు ప్రార్థన చేయాలంటే నేను అక్కడికి వెళ్ళకుండానే ఆ రాత్రి ప్రార్థన చేశాను, నేను దర్శనం చూశాను. నేను అజయం మీద కనుక అసూయ ఉంటే ఆ ప్రార్థనకు ప్రతిఫలము రాదు. ఛాలెంజ్ చెప్తున్నా, దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా, వాళ్ళు ఎవరైనా సరే, వారు ఎలాంటి వారు, ఎంత శత్రువైనా సరే, నేను బాప్టిషన్ ఇచ్చినటువంటి నా బిడ్డ, ఆ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేశాను. ఆ రాత్రి మళ్ళీ అమ్మటే విజయాన్ని ఇస్తానని చెప్పాడు. విజయము గెలిచింది. హల్లెలూయా. నేను అమ్మటే ఫోన్ చేసి చెప్పాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆలోచన చేయదు, దురాశతో ప్రార్థన చేయొద్దు, కపటాలతో ప్రార్థన చేయొద్దు, ఏమండి కామముతో ప్రార్థన చేయొద్దు. హల్లెలూయా. మొదటిదేంటి దురాశ. రెండోది ఏంటి? అసూయ. ఇక మూడోది ఏంటంటే చూడండి ఇది మొత్తం పూర్తి చదువు వీటినన్నింటిని విడిచిపెట్టి ఏది పేతురు రాసిన మొదటి పత్రిక గట్టిగా సపోర్ట్ కొట్టండి. నీవు ఎలా జన్మించాలి? కొత్తగా జన్మించమంటే ఏంటి? మనలో ఉన్న 5 ఉన్నాయి చూశారా? వాటిని అన్నిటిని విడిచిపెట్టి వాటిని యేసు రక్తంలో కడగబడి మీరు కొత్తగా జన్మించిన శిశు. ఇప్పుడు నానిగాడు ఉంది చూసావా? ఆ బిడ్డకి ఏం తెలియదు. శిశువులు పోలంటే ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక తీర్థం. ఇదేంటంటే కొత్తగా పోలిన శిశువులు పోలి. ఇదేంటంటే ఇది పాము నానిగాడు ముందు వేస్తే ఏమంటారు? ఇప్పుడు సంతోషం గారు ముందు వేస్తే మధ్యాహ్నం అంటే ఇది పాము కనుక నెట్టేస్తుంది కదా. అయితే ఇప్పుడు నాన్నగారు ముందేస్తే దీన్ని ఏం చేస్తారు తెలుసా? గట్టిగా సపోర్ట్ కొట్టారు. ఎందుకు చూపెట్టాడు తెలుసా? చిన్న బిడ్డ మనస్సు కొత్తగా మనకు తెలుసు, కానీ అతనికి భయం లేదు. అది కోమని తెలియదు, అది ఖర్చుదని తెలియదు, అది ఏదో చేస్తే నా ప్రాణం తీస్తుందని తెలియదు. కానీ ఆ బిడ్డ ఏం చేస్తారంటే దానిని పట్టుకుంటాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందుకంటారంటే బాప్తిషన్ పోయిన నీవు, రక్షించబడిన నీవు, ప్రమాణం బాప్తిషన్ అంటే ఇక్కడ బాప్తిషన్ చేశావు, నీటిలో చేశావు, సూర్యుని ఎదుటి చేశావు, నీటి నీటిలో నువ్వు చేసి మళ్ళీ మాట తప్పే నువ్వు ఎక్కడెక్కడో నీ ఇష్టం వచ్చినట్టు తిరిగితే నా దేవుడు ఊరుకుంటాడా? మీరు కొత్తగా పోలిన శిష్యులను పోలిన వారే ఏమంట? ఎంత నిర్మలమైన వాక్యమో తెలుసది, ఎంత నెమ్మదినిస్తుందో తెలుసా ఈ వాక్యము, నిన్ను ఎంత బాగు చేస్తుందో తెలుసు ఈ వాక్యము, నిన్ను ఎంత కట్టిద్దో తెలుసా ఈ వాక్యము. నీలో ఉన్న బలహీనత తొలగిస్తుంది, నీలో ఉన్న దురాత్మను ఏమండి, నీకు గర్భఫలం లేకపోతే, నీకు ఉద్యోగం లేకపోతే, నీ పంటలు పండకపోతే, నీ భర్త నీ మాట వినకపోతే, నీ భార్య నీ మాట వినకపోతే, నీ కొడుకు నీ మాట వినకపోతే, ఏ వాక్యం అంట? నిర్మలమైన వాక్యమును. పాలకి టీకి తేడా ఉంటుంది. పాలు ఎంత పరిశుద్ధమో తెలుసా? పాలు ఎంత విధిగా ఉంటాయో తెలుసా? పాలతో పోల్చాడు పాపిష్టి. గట్టిగా చప్పట్లు పెట్టండి. దేంతో పోల్చాడు? ఈ పాపిష్టుని, ఈ దుర్మార్గుని, ఈ దుష్టుని, ఈ త్రాగుబోతుని, ఈ తిండిపోతుని, ఈ వ్యభిచారిని దేంతో పోల్చాడు? మొదటేమో పవిత్రమైన వాక్యంతో పోల్చాడు, రెండోదేమో పాలతో పోల్చాడు. హల్లెలూయా. పాలతో పోల్చాడు. చదువు.
నిర్మలమైన వాక్యమలే పాల వాక్యమను పాల వలన అది అర్థం. వాక్యము వలన వాక్యమనే పాల వలన అంటే ఆ వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో అది రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము అమ్మా ఎదుగు నిమిత్తము అది ఎంతమంది ఎదిగారు దేవుని సన్నిధిలో? ఎదగటం అంటే ఏంటి తెలుసా? నేను ఇంతగా ఉన్నాను ఇంతయ్యాను కాదు, ఇది ఎదగటం కాదు. ఓహో నేను ఎత్తుగా ఉన్నాను మెట్టెక్కడం కాదు, ఈ మెట్టు కాదు. దేవునిలో ఎదగాలి, అభివృద్ధిలో ఎదగాలి, ఆశీర్వాదంలో ఎదగాలి, ఆ పంటలో ఎదగాలి. నువ్వు చేస్తున్న 5 రూపాయల కూలిలో 6,000గా ఎదగాలి. అది ఎదుగుదలలో చదువు. ఆ పాలన అపేక్షిస్తుడి. అది దాన్ని అపేక్షించండి. పాపిష్టి పాలన అపేక్షించబాకండి. రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము నువ్వు చదువు. ఆ పాలను కనుక ఆ పాలను అపేక్షించుని. ఆ తర్వాత 5వ వచనం వరకు ఏందా? అది మనుషుని చేత నీవు ఒకవేళ మనుషులు విసర్జించినను దేవుని దృష్టికి వేర్పరచబడినది అమూల్యమైనను సజీవమైన రాయి. సజీవమైన రాయను ప్రభునకు ఎవరి దగ్గరకు వచ్చారు? ఎవరి దగ్గరకు వచ్చారు? హిందూ దగ్గరకు వచ్చారా? అయ్యగారి దగ్గరకు వచ్చారా? సుజిత్ దగ్గరకు వచ్చారా? ఉదయ్ దగ్గరకు వచ్చారా? ఎవరి దగ్గరకు వచ్చారు ఇప్పుడు? ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? పాలవలే ఉండాలి. మీలో ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం అనే పాలు ఉండాలి. చదువు. యేసు క్రీస్తు ద్వారా దేవుని అది అనుకూలంగా, అదే అంటారు, మనకు అనుకూలంగా కాదు, మనకు అనుకూలంగా కాదు, మనకు తగినట్టుగా కాదు, మనం నడిచినట్టుగా కాదు, మనం చేస్తున్న పనులను బట్టి కాదు. ఎవరికి అనుకూలంగా? దేవునికి అనుకూలముగా అది ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా పుట్టినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా గట్టిగా సపట్లో కొట్టండి. మీరు ఏ మందిరముగా కట్టబడుతున్నారు? ఆత్మ సంబంధమైన మందిరం. ఆత్మ మీలో ఉందా? ఆత్మ మీలో ఉందా? ఆత్మ మీలో ఉంటే ఆత్మ సంబంధమైన మందిరముగా ఉంటుంది. ఇది ఆత్మ సంబంధమైన మందిరముగా ఉండాలి. మందిరము దేవుని ఆలయం, ఆలయము దేవుని మందిరం. ఆ ఆలయములో ఉన్నటువంటి నీవు నీ హృదయంలో ఉన్నటువంటి నీ హృదయాన్ని ఆలయముగా కట్టాలి. అంటే నీ హృదయాన్ని పరిశుద్ధముగా మార్చాలి. నీ హృదయాన్ని పరిశుద్ధంగా మార్చాలి. అప్పుడే నీలో ఉన్నటువంటి దురాశ పారిపోతుంది. ఇక 3వ చూద్దాం. చూడండి, 3 ఏంటంటే మత్తయి సువార్త చూడండి 5వ అధ్యాయము 28వ వచనం. మత్తయి సువార్త 3ది ఏంటంటే రాసుకున్నారా? కామం. 3ది ఏంటది? కామం. చూడండి. నేను మీతో చెప్పున్నది ఏమనగా ఒక స్త్రీని రైజలాడు. కామం ఎలాంటిదో తెలుసా? పాపిష్టి కామం. ఒక స్త్రీని మోహపు చూపుతో చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు. చూశారా? ఇది నేను చెప్పట్లేదు. నేను ఒకసారి మేము నిడదవోలులో ఉన్నప్పుడు నేను 11 గంటలకే విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తుంది ట్రైన్. ఆ ట్రైన్కి నేను నిడదవోలు స్టేషన్లోకి వచ్చాను. టికెట్ కొనుక్కున్నాను, అవకాశ స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ట్రైన్ వచ్చేది. ట్రైన్ ఎక్కాము. బార్ సీట్లోనే సీట్లు దొరికి కూర్చున్నాం. ఒక ఆమె మాకు ఎదురుగా కూర్చోండి. ఆమె చాలా అంటే చూడండి, నాకు చూపప్పటికే ఆమె చాలా అందంగా ఉంది. ఆమె
బాగా మంచిగా వస్త్రాలు ధరించింది, అన్నీ బాగా ధరించింది. కానీ ఆమె ఒక్కటి ధరించటంలో ఆ ట్రైన్లో ఉన్న వారంతా చూపు ఆమె మీదే పడిపోయింది. ఏంటయ్యాదంటే తన జాకెట్ని వెనక 2 ఏళ్ల మందమే ఉంది, వెనక ఇట్లా తీసి ఇలా కట్ చేసింది. కానీ ఆ ఎర్రటి శరీరం మీద జనమంతా ఆమెకెళ్ళి చూస్తున్నారు. అందులో మరి నేను కూడా పట్టించానని చెప్పకూడదు, నేను కూడా పరిశుద్ధి. ఆమె ఎదురన్న ఉంది, నేను కూడా. ఇప్పుడు ఆ మాట ఎందుకంటే మీరు మోహపు చూపుతో కామము ఏం చేస్తుందంటే మోహపు చూపుతో విషయం ఏంటంటే అందరి దృష్టి ఆమె మీదే ఉన్నది. తీసి వచ్చింది ఈలోగా. ఒక ఆయన ఆమెకెళ్ళే చూస్తాడు, టికెట్ అంటే అసలు తీసుకెళ్ళే చూద్దామా. మరి అతని దగ్గర టికెట్ ఉందో లేదో నాకు తెలియదు. కానీ నేనేమనుకున్నానంటే ఈవిడి చూపంతా ఆ జాకెట్ మీదే ఉంది, పాపిస్టోడు చూస్తుండు. ఈ టీసీ కూడా అడిగి వెళ్ళిపోయాడు. నేను తర్వాత మాట మీద వచ్చి అందరం టీసీ